మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్త నరహరి, బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, మన తెలుగు వారందరికీ కూడా ఉగాది నుంచి మనకి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. అయితే విదేశాల్లో ఉన్న వాళ్ళకి చాలా సందేహాలు ఉంటాయి. మరి మన భారతదేశంలో లాగా ఉగాదిని ఏ విధంగా ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవాలి, దగ్గరలో ఆలయాలు లేకపోతే కనుక ఏం చేయాలి, సో చాలా సందేహాలు ఉంటాయి. మరి విదేశాల్లో ఉన్న వాళ్ళు ఉగాదిని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకోవాలో తెలియజేయండి. ముందుగా దీని యొక్క ప్రాముఖ్యత మొదలు పెడదాం. ప్రాముఖ్యత ఏంటి? ఉగాది ప్రాముఖ్యత మనందరికీ తెలిసిందే. సృష్టికి ప్రారంభమైనటువంటి రోజు, ఈ యొక్క తిథివార నక్షత్ర యోగ కరణాలు ప్రారంభమైనటువంటి రోజు, వసంత ఋతువు చైత్రమాసముగా దీన్ని ప్రారంభానికి అయినటువంటి వాటితో ఒకరోజు అయినట్టు బ్రహ్మకి ఒకరోజు మొత్తం కలిస్తే మనము ఇన్ని తిథులు ఇన్ని పండగలని మనం ఒక్క రోజులో మనం బ్రహ్మకి ఒకరోజు మనకి 365 రోజులు కాబట్టి చేసుకుంటూ ఉంటాం. ఉగాది ప్రాముఖ్యత అది. ఇక ఎవరైనా సరే యుఎస్ కానీ కెనడా కానీ ఆస్ట్రేలియా కానీ ఎక్కడైనా సరే వారి యొక్క సౌరమాన ప్రకారంగా ఎట్లా చూసుకున్నా సరే 19వ తారీఖు ఉదయం సూర్యుడు ఏ ఏ దేశాలలో ఏ ఏ సమయానికి వస్తున్నాడు అనే దాన్ని బట్టి 19th ఉగాది మనం ఆచరణ చేస్తున్నాం. గురువారం ఇక్కడ అదే 19వ తారీఖు అక్కడ వస్తే వాళ్ళకి ఉగాది అంటే వాళ్ళకి ఆ యొక్క అమావాస్య గడియలు మనకన్నా ముందే తొలుగుతాయి వాళ్ళకి. అందుకని 19th మనకి ఉగాదిగా మనం చేసుకున్నాం. గురువారం రోజున అంతే, ఇదే వెడ్నెస్డే థర్స్డే రోజున వాళ్ళ యొక్క భాషలో చెప్పాలంటే థర్స్డే రోజు 19th మార్చి మనకి ఉగాది కాబట్టి అదే సమయంలో వాళ్ళు ఉగాదిని పురస్కరణ చేసుకోవాలి. ఇంకా ఉగాది పూజ ఎలా చేసుకోవాలి అంటే కనుక షడ్రుచోపేతమైనటువంటి తీర్థాన్ని ముందుగా మనం స్వీకరించడానికి సిద్ధపడాలి. అన్ని కొత్త పదార్థాలు, కొత్త చింతపండు, కారము, ఉప్పు, బెల్లము, అలాగే అరటిపండు, అలాగే వేప, మామిడి, ఇవన్నీ కూడా షడ్రుచోపేతమైనటువంటి పదార్థాలన్నిటినీ కూడా సిద్ధపరచుకుని ఎవరైతే ఇంటి యజమాని ఉంటారో ఆ ఇంటి యజమాని వారి యొక్క గృహదేవత సన్నిధిలో, అంటే ఇంట్లో మన దగ్గర చిత్రపటం ఉంటుంది, అక్కడ చక్కగా వీటన్నిటిని విడివిడిగా పెట్టుకుని మధ్యలో ఒక బౌల్ పెట్టుకుని ఒక్కొక్క దాన్ని ఓంకారం చెప్తూ దాంట్లో వేసి దాంట్లో కొంచెం నీళ్ళని కొబ్బరి నీళ్ళని కానీ వేసుకుని చక్కగా కలుపుకుని ముందుగా ఇంటి దేవతకి నైవేద్యం పెట్టి తర్వాత తులసమ్మ వారి దగ్గర పెట్టి దాని తర్వాత పెద్దవాళ్ళందరూ తీసుకుని పిల్లలకి ఇవ్వటం ద్వారా శుభ ఫలితం. ఈ యొక్క పండగ రోజున చాలామంది స్వదేశంలో కూడా అలవాటు అయిపోయిందిలేండి, చూస్తున్నాం. కానీ విదేశాలలో కానీ ఇతరస్తులు మద్యాన్ని సేవించటము, మాంసాన్ని తినటం, ఇది ఎవరైతే చేస్తారో ఇది మహాపాతకం. పండగ రోజు ఉగాది రోజున అస్సలు తాగకూడదు. అసలు మాంసాహారాన్ని తినడానికి ఉగాది నిషిద్ధం. పంచాంగం గురించి తెలుసుకోండి, పాడి పంటలు ఎలా ఉంటాయి, రాజు ఎవరు, మంత్రి ఎవరు, మనం ఏం జాగ్రత్త పడాలి, మన రాశికి ఎలా ఉంది, మనం ఏదైనా చేసుకోవాలా, అలాంటి విషయాలని పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకుంటాం. గురువులని దర్శించటము, ఏదైనా మంచి కీర్తనలను వినటము, సాంప్రదాయబద్ధమైనటువంటి వంటలని చేసుకుని తినటం ద్వారా పండగ అనేటువంటిది వస్తుంది. కాకపోతే ఇక్కడ కొంతమంది అన్నదానాలు చేస్తూ ఉంటారు. ఈరోజు మజ్జిగ కుండలని దానం చేస్తూ ఉంటారు. బ్రాహ్మణికి స్వయం పాకం దానం చేయటము, అలాగే ఎద్దు పూజ అంటారు కొన్ని ప్రాంతాలలో. విదేశాల్లో కుదరదులేండి, నార్మల్గా మంచిగా ఇంటి దేవుణ్ణి పూజ చేసుకుని చేయొచ్చు. వృషభ పూజ అంటారు, వృషభోత్సవం ఉగాదికి పేరు. అంటే వృషభాన్ని పూజ చేయటము, శివ దర్శనము చేయటము, ఇంటి దేవుని దర్శనం చేయటం శుభప్రదం. గురుగారు, ఈ విదేశాల్లో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా ఆ రోజు ఉగాది పచ్చడి చేయటము చాలా కష్టతరంగా ఉంటుంది కొంతమందికి. మరి పచ్చడి చేయలేని సందర్భంలో మరి ఏం చేస్తే బాగుంటుంది అంటారు? మరి ఈ పచ్చడి ప్రదేశంలో వేరేది ఇంకా ఏమీ లేదు, షడ్రుచోపేతమైనటువంటి పదార్థాన్ని తీసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ జీవితంలో అన్ని రకాలు ఉంటాయి, కష్ట సుఖాలు. ఇప్పుడు రాశి ఫలాలు వినండి, జాతకం ఏది ఉన్నా నువ్వు తప్పదిహ ఈ సంవత్సరం బతకాలి అంటే బతకాల్సిందే, ఏది ఉన్నా బతకాల్సిందే. వీటన్నిటినీ సమతుల్యంగా తీసుకుంటమే పండగ యొక్క ఉద్దేశం. కాబట్టి దీని మించి ఇంకొకటి లేదు,
ఇంకొకటి ఉంది అన్నా కూడా మనం నమ్మక్కర్. గురుగారు, ముఖ్యంగా విదేశాల్లో పెరుగుతున్న పిల్లలకు మన ఉగాది సాంప్రదాయం గురించి వాళ్ళకి ఏ విధంగా చెప్పాలంటారు? ఉగాది సాంప్రదాయాలు అంటే కనుక సాంప్రదాయమైనటువంటి జీవనమే ఉగాది. ఈ యొక్క షడ్రుచోపేతమైన తీర్థము, పంచాంగ శ్రవణము. ఆ పంచాంగ శ్రవణం అంటే ఏమిటి, ఈ పంచ అంగములు దేనికి ఉపయోగపడతాయి, తిథివార నక్షత్ర యోగకరణాలు దేనికి చూస్తారో అనేటువంటిది మన యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే గురువులు ఎవరు, దేవతలు ఎవరు, వారు చేసేటువంటి మంచి కార్యాలు ఏమిటి, ఏ భగవంతుడిని పూజిస్తే ఏం జరుగుతుంది, ఇటువంటి సత్సంగాలని ఉగాది రోజు చేస్తూ ఉంటారు. నార్త్ సైడ్ ఇప్పటికీ జరుగుతూ ఉంటాయి. అలాగే ముగ్గులు వేయటము, అందరూ కలిసి వంట పదార్థాలను చేసుకుంటాము, చక్కగా సరదాగా ఉండటము, ఇటువంటి శుభతరుణానికి ఉగాది పెట్టిన పేరు. గురుగారు, ఆ రోజు ప్రత్యేకంగా సంవత్సరం అంతా కలిసి రావడానికి ఆ రోజు ప్రత్యేకంగా పరిహారం ఏదన్నా చేస్తే బాగుంటుందంటారా? కలిసి రావటానికి పరిహారాలు ఏముండవు. కలిసి రావాలి అనుకుంటే అది ఎలా ఉన్నా కలిసి వస్తుంది. కాకపోతే చాలామంది ఉగాది రోజు నుంచి ఒక మంచి నిర్ణయాలను తీసుకుంటారు. ఈరోజు తీసుకున్న నిర్ణయాలకి మనం కట్టుబడి ఉండటం చాలా మంచిది. గురుగారు, విదేశాల్లో ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఆ రోజు గుర్తించుకోవాల్సిన విషయాలు ఏంటంటారు? విదేశాలలో ఉన్న వాళ్ళు తప్పనిసరిగా గుర్తించుకోవాల్సింది, మీరు మీ ఇంటి దేవుణ్ణి ఆరాధన చేయటము, ముఖ్యంగా మాంసాహారాన్ని కానీ మద్యాన్ని కానీ సేవించకుండా ఉండటము, శాకాహార భోజనము చేయటము, అలాగే పిల్లలకి ఈ యొక్క ఉగాది వివరణ అంటే పంచాంగం అంటే ఏమిటి, దేనికోసం చూస్తారు, ఈ తిథిని ఎందుకు, వీటిని మనం ఎందుకు విశ్వసించాలి అంటే వాటి నుంచే ప్రకృతికి ఆధారమై ఉంటుంది. ప్రకృతి పాడి పంటల గురించి అన్నిటి గురించి కూడా పంచాంగంలో ఆధారమైంది. భూమి ఇలా ఉంటుంది, ఇప్పుడు ఈ వాతావరణం ఇలా ఉంటుంది, ఈ గ్రహం వల్ల ఈ వాతావరణం ఇలా తయారవుతుంది, కాబట్టి మనం జాగ్రత్త పడాలి అన్న విషయాన్ని మనం కంపల్సరీ మనం తెలుసుకోవాలి, మన పిల్లలకు కూడా చెప్పటం విదేశీయస్తులకి మంచిది. ఓవరాల్గా విదేశాల్లో ఉన్న వాళ్ళు ఉగాదిని ఏ విధంగా పురస్కరించుకోవాలి, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. నమస్కారం.